హాయ్ ఫ్రెండ్, నేను కస్టర్డ్ మిల్క్ తయారీ విధానం చెప్తాను. ఒక గిన్నె పెట్టుకుని 1 లీటర్ పాలు వేసుకుని బాగా మరిగినవ్వాలి. అవి మరిగేలాగా కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. 4 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేయాలి. మీకు ఇది షాప్లో కొనుక్కోవచ్చు, లేదు అనుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆ లింకు కామెంట్లో లింక్ పెట్టాను, చూడండి. కొద్దిగా పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలపాలి. ఇలా కలుపుకోవాలి. పాలు ఇలా తొక్క కట్టకుండా బాగా మరగనివ్వాలి. తిప్పుతూ ఉండాలి, తొక్క కట్టనకూడదు. షుగర్ మీకు సరిపోయినంత వేసుకొని కలుపుకోవాలి. షుగర్ కరిగేదాకా కలపాలి. షుగర్ కలిపాక ఈ కస్టర్డ్ పాలు మళ్ళీ ఒకసారి తిప్పుకుని అప్పుడు తిప్పుతూ పోయాలి. అలా తిప్పుతూ పోయాలి. అలా తిప్పుతూ మరగనివ్వాలి. పాలు బాగా కొంచెం చిక్కగా మరిగేలాగా చూసుకోవాలి. తొక్క కట్టనకూడదు. అలా వస్తే చిక్కగా సరిపోతుంది. అప్పుడు గ్యాస్ కట్టేసి పక్కకు పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా తొక్క కట్టకుండా 5 నిమిషాలకి చల్లారేదాకా ఇలా కలపాలి. చల్లారాక ఒక గిన్నెలో పోసుకుని యాపిల్కాయలు ముక్కలు, దానిమ్మకాయ గింజలు వేసుకుని మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని మీకు డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చు. ఏ ఫ్రూట్స్ ఉన్నా అన్నీ వేసుకోవచ్చు. వేసుకుని ఇలా కలుపుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం తాగాలి.